హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి ట్రెడిషనల్ ఫుడ్. ఏమండో, ఈ సంక్రాంతికి ఇంటిల్ల పాది పరపరలాడిస్తూ తినే చిన్ని పిండి వంట. ఇవేంటి అని చూస్తున్నారా? ఇవి వెన్న ఉండలండి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఈ సంక్రాంతికి గుమగుమలాడిస్తూ మన ఇంట్లో కూడా ఇలా ప్రిపేర్ చేసుకుందామా? ఇవి రుచి చూడడానికే ఒక వాయ్ అయిపోతుందండి, అంత టేస్టీగా ఉన్నాయి. నేను వీడియో చూపిద్దామని చెప్పేసి ఇలా పట్టుకుంటే నా కొడుకు వచ్చి అలా తీసుకుని వెళ్తా ఉన్నాడండి. మరి ఇలాంటి రెసిపీని మీతో షేర్ చేసుకోపోతే ఎలా చెప్పండి? అందుకే వీడియో స్టార్ట్ చేసేసానండి. పెద్దలకే కాదండి, పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతాయి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ పిండి కలుపుకోవడానికి ఒక గిన్నె తీసుకొని దీంట్లో నేను 2 కప్పులు బియ్యం పిండి తీసుకుంటున్నాను. దీనికి తడి పిండితో పని లేదండి, పొడి పిండితో కూడా చేసుకోవచ్చు. కొంచెం అంటే కొంచెం సాల్ట్, ఎక్కువ సాల్ట్ యాడ్ చేయొద్దు. దీంట్లో కొంచెం సాల్ట్ సరిపోతుంది. ఇవి కృష్ణాష్టమికి ఎక్కువగా చేస్తుంటారు. మనం సంక్రాంతికి కూడా చేసేద్దాం. ఎంత టేస్టీ వెన్న ఉండల్ని మనం ఎందుకు మిస్ అవ్వాలి చెప్పండి? పండగ ఏదైనా కానీ, సంక్రాంతికైనా, దసరాకైనా, దీపావళికైనా మరి మన వెన్న ఉండలు ఉండాల్సిందే కదా. స్వచ్ఛమైన క్రికెట్ బాల్ అంత నెయ్యి ఉండని తీసుకొని పిండికి పట్టేలా బాగా కలుపుకోవాలండి. అప్పుడే నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే గుల్లగా వస్తాయి. పొడి పిండి కదా, సరిగా వస్తాయో లేవో అనుకుంటున్నారా? కొంచెం వెన్న ఎక్కువైతే టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఈ ప్రాసెస్ అంతా ఈ పిండి కలపడంలోనే ఉంటాయండి. ప్రాసెస్ ఎక్కువగా ఉందనుకుంటున్నారా? టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చేయడానికి 5 నిమిషాలు అనుకున్నా, తినడానికి 5 నిమిషాలు పట్టిద్ది. చేయడానికి గంట పట్టిద్ది అనుకుంటున్నారా? తినడం కూడా చాలా ఈజీ. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. తిన్నంత ఈజీ కాదు చేయడం అని అంటారు, చెయ్యడం కూడా చాలా ఈజీనేనండి. చూశారు కదా, ఇలా పట్టుకుంటే ముద్దవ్వాలి. అప్పుడే పిండి సరిగా వచ్చిందని అర్థం. లేదంటే కొంచెం వెన్న యాడ్ చేసుకోండి. నా దగ్గర వెన్న కొంచెం తక్కువగా ఉందని నేను యాడ్ చేసుకోలేదు. వేడి చేసుకున్న నీళ్ళు వేసుకోవాలి. కొంచెం వేడి నీళ్ళు వేడి చేసుకొని పక్కన పెట్టుకొని వేడి నీళ్ళు కొన్ని వేసుకొని ఇలా పిండి మొత్తం కలుపుకోవాలి. సరిపోతే మళ్ళీ కొంచెం అలా కలుపుకోవాలి, కానీ మొత్తం నీళ్ళు ఒకేసారి వేసుకోకూడదు. మనం ఇలా కలిపే కొద్దీ చేతి నిండా వెన్న వస్తుందండి. అంత బాగుంటాయి ఈ వెన్న ఉండలు. మరి ఈ వెన్న ఉండలు మీకు నచ్చినాయా? ఈ ప్రాసెస్ మీకు నచ్చిందా? వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరిన్ని మన వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చూశారు కదా, చేతి నిండా వెన్న ముద్ద ఎలా ఉందో. ఇవన్నీ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి. పిండినైతే మూత పెట్టుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఇలా చిన్న చిన్న ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. పిండి తడి ఆరకూడదండి, అప్పుడే వెన్న ఉండలనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. చూశారు కదా, ఇలా చిన్న సైజ్ బాల్స్ లాగా, మన గోళీలు ఉంటాయి చూడు ఆడుకోవడానికి, అలా బాల్ లాగా చేసుకోవాలి, చిన్న చిన్న గోళీలు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయితే చాలు, మరీ హీట్ అవ్వాల్సిన పని లేదు. నేను చేసిన మిస్టేక్ కూడా ఇక్కడే చెప్తానండి. నేను బాగా హీట్ అయిన తర్వాత వేయాల్సింది, ముందే కొంచెం హీట్ అయినంగానే వేసాను, అవి పగిలిపోయాయి. మీరైతే ఆ మిస్టేక్ చేయొద్దండి. మీరు ట్రై చేసిన తర్వాత ఈ సంక్రాంతికి ఈ వెన్న ఉండలు ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా బాగా హీట్ అయిన తర్వాత ఉండల్ని, చిన్న చిన్న ఉండలన్నీ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వద్దు, ఆయిల్కి ఎంత అయితే సరిపోతాయో అన్ని వరకే యాడ్ చేసుకోండి.
దీనికి ఎలాంటి మైదా వాడకూడదండి, బియ్యం పిండితో మాత్రమే చేసుకోవచ్చు. అస్సలు గట్టిగా లేకుండా లోపల చాలా అంటే చాలా క్రిస్పీగా ఉండే ఈ వెన్న ఉండలు చూసారు కదా ఎలా వచ్చాయి ఏంటి. లోపల క్రంచీగా గుల్లగా పైన స్వీట్ లేయర్తో ఎలా వస్తాయి ఏంటి అనేది ప్రతిదీ మీతో షేర్ చేసుకోబోతున్నాను, చూస్తూ ఉండండి. ఇలా ఆయిల్లోంచి తీసి సపరేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ వై కూడా అలానే డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇవి టేస్ట్ చూడ్డానికే ఒక వాయి అయిపోతాయండి. మరి అంత టేస్టీగా ఉండే వీటిని ట్రై చేయాలి కదా. ఈ సంక్రాంతికి మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేయండి. 2 కప్పులు బియ్యం పిండికి 1 కప్పు బెల్లం తీసుకోవాలండి. అదైతే కొలత. నేనైతే కొంచెం బెల్లం ఎక్కువే యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మా ఇంట్లో బెల్లం ఎక్కువనే తింటారు, స్వీట్ కొంచెం ఎక్కువే కాబట్టి మీరు ఈ బెల్లం ప్లేస్లో పంచదార అయినా తీసుకోవచ్చు. కొంచెం అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా పాకం కొంచెం దగ్గర పడ్డప్పుడు యాలకుల పొడి కొంచెం యాడ్ చేసుకుందాం. పాకం వచ్చిందో లేదో కొంచెం చెక్ చేద్దాం. అలా తీగ పాకం రావాలి. ఇలా చేతికి నాకు అర్థం కాలేదు కాబట్టి కొంచెం వాటర్లో తీసుకొని పాకాన్ని అయితే చెక్ చేశాను. పాకం అయితే సరిపోయింది, పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు నేను కొంచెం నువ్వులు యాడ్ చేసుకున్నానండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయో ఇంట్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరో 4గురికి షేర్ అవుతుంది. ఇంతవరకు నా వీడియోని చూస్తూ ఉన్నందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మీ ముందుకు వచ్చేదాకా ఈ వీడియోని వాచ్ చేస్తూ ఉండండి. మా పిల్లలైతే ఎప్పుడు తిందామా అని అలా కాచుకొని ఉన్నారు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.